హాయ్ అండి. అందరికి నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్‌ఫిల్టర్డ్ యూపీఎస్‌సి. సో, నేను రీసెంట్‌గా మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా సీసాట్ గురించి ఒక సెషన్ తీసుకుంటానని చెప్పాను. సో, బిఫోర్ దట్ సెషన్ తీసుకునే ముందు వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఒక నా ఒపీనియన్‌ని అండ్ విత్ మై ఎక్స్‌పీరియన్స్ అసలు సీసాట్‌ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? అసలు మన ఏ ప్రాసెస్‌ని ఫాలో అవుతే మనకి సీసాట్ ఈజీగా క్లియర్ అవుతుంది అనేది నేను డిస్కస్ చేస్తాను. ఈవెన్ కొంచెం లాంగ్ అయినా గానీ కొంచెం ఓపికగా వినండి. చాలా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌లీ నేను ఒక పోల్ కండక్ట్ చేశాను మన గ్రూప్‌లో. అండ్ అంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా ఒక సీసాట్‌ని హర్డిల్‌లా ఫీల్ అవుతున్నారు. సో, నిజంగా ఇది ఒక హర్డిలా? లేదంటే మన మెంటల్ బ్లాకేజా? అనేది నేను ఒకసారి క్లియర్ చేసేసి మీకు నా వైపు నుండి మీకు ఎంత ఈజీగా సీసాట్‌ని క్లియర్ చేయొచ్చు ఆర్ మీకేమన్నా భయాలున్నా, లేదంటే ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నా వాటిని క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌లీ మీ అందరికి తెలిసే ఉంటుంది బేసిక్స్. నేను జస్ట్ ఒక్కసారి చెప్దాం అనుకుంటున్నాను. సీసాట్ అనేది మనకి ప్రిలిమినరీలో యూపీఎస్సీలో సెకండ్ పేపర్. దాంట్లో 80 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్‌కి 2.5 మార్క్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్‌గా 200 మార్క్స్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కనుక ఏదైనా ఒక క్వెషన్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఆర్ రాంగ్ చేస్తే నెగెటివ్ మార్కింగ్ కింద 2.5 ఇంటూ 1/3 కట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 0.833 మార్క్స్ కట్ అవుతాయి. అండ్ 67 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్ మనకి. జస్ట్ క్వాలిఫికేషన్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు. అంతేగాని అంతకన్నా ఇంకా 100, 150 ఎంత తెచ్చుకున్నా గానీ పెద్ద దానివల్ల యూజ్ ఉండదు. బట్ 67 అనేది ఔట్ ఆఫ్ 200కి చాలా మందికి చాలా ప్రాబ్లమాటిక్‌గా అయ్యింది. సో, నేను విత్ మై ఎక్స్‌పీరియన్స్ నేను ఏ ప్రిలిమ్స్‌లో గూడా సీసాట్ ఎప్పుడు డిస్‌క్వాలిఫై అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్ నేనప్పుడు ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అయ్యానో, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యానో దానివల్ల నేను ప్రతిసారి గూడా ప్రాబ్లమ్ లేకుండానే నాకెప్పుడు కూడా అది పెద్ద హర్డిల్‌లాగా నేనెప్పుడు చూడలేదు. అండ్ దానికి తగినట్టుగానే నేను దాన్ని ఎగ్జామ్ ముందు నేను ఒక చిన్న ప్రాసెస్ ఫాలో అయ్యేవాడిని. కంప్లీట్ చేసుకునేవాడిని. బట్ దానికన్నా యాస్ ఎన్ యాస్పిరెంట్ కన్నా నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో సీసాట్‌కి కంటెంట్ డెవలపర్‌గా వర్క్ చేశాను ఫర్ 1 ఇయర్. సో, బికాస్ ఆఫ్ దట్ నేనొక్కడినే ఆ టెస్ట్ సీరీస్ మొత్తానికి టెస్ట్ సీరీస్ మొత్తానికి ఎవ్రీ క్వెషన్ నేనే తయారు చేయటం వలన నాకు సీసాట్ అనేది ఎంత టఫ్, ఒకవేళ ఎందుకు టఫ్, ఒకవేళ టఫ్ అయినప్పుడు మనం ఎలా డీల్ చేయొచ్చు, అసలు పీవైక్యూస్ వాల్యూ ఏంటి, పీవైక్యూస్‌ని మనం యూజ్ చేసుకుంటూ ఎలాగ మన యొక్క ప్రాసెస్‌ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ఆ 1 ఇయర్ ఇంకా ఎక్కువ తెలియటం జరిగింది. బికాజ్ నేను వర్క్ చేసింది కూడా 2023 తర్వాత విచ్ వాస్ కన్సిడర్డ్ యాస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సీసాట్ పేపర్స్. సో, 2024లో నేనెప్పుడైతే అది వర్క్ చేశానో అప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చింది. సీసాట్ అనేది ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎందుకు మనకింత మెంటల్ బ్లాకేజెస్ వస్తున్నాయి స్టూడెంట్స్‌లో అనేది నాకప్పుడు అర్థమైంది. నేనది చెప్తాను. సో, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. మినిమమ్ మార్క్స్ 67 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఎందుకు చాలామంది గూడా సీసాట్‌ని కష్టంగా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ అది నేను అడ్రెస్ చేస్తాను. బికాజ్ వితౌట్ అడ్రెసింగ్ దిస్ టాపిక్ నేను ముందుకెళ్ళిపోయి నేను క్వెషన్స్ చూపిచ్చేసి ఇది ఈజీ, అది ఈజీ అని చెప్పేసినా గాని కరెక్ట్ కాదు. ఎందుకు మెయిన్‌గా ప్రాబ్లమ్ ఫీల్ అవుతున్నారు అంటే చాలామంది కూడా ఒక అంటే సీసాట్ ప్రిపరేషన్ అనంగాల్నే ఏ హరియంత్ బుక్కో లేదంటే ఆర్ఎస్ అగర్వాల్ ఇలాంటి బుక్స్ తీసుకొని సాల్వ్ చేయటం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. సో, ఇవి అక్కడున్న వర్డింగ్స్‌కి మన యూపీఎస్‌సి సీసాట్ క్వెషన్ పేపర్‌లో ఇచ్చే వర్డింగ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే స్టేట్మెంట్స్ అవ్వచ్చు ఆర్ క్వెషన్ ప్యాటర్న్స్ అవ్వచ్చు. కాన్సెప్ట్స్ మేబీ ఒకటే అవ్వచ్చు. బట్ స్టిల్ ఒక మెంటల్ బ్లాకేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్స్ చూద్దాం క్వెషన్స్. దానిలో ప్రైమ్ నంబర్స్ అడుగుతారు. న్యాచురల్ నంబర్స్ గురించి అడుగుతాడు. అక్కడ నిజంగా క్వెషన్‌ని ప్రాపర్‌గా చదివితే ఆ క్వెషన్‌ని సాల్వ్ చేయటం ఈజీయే. కానీ మనకి ఉన్న హర్డిల్స్ అంటే మెంటల్ బ్లాకేజ్ వల్ల మేబీ ఇది టఫ్ క్వెషన్ అని చెప్పేసి ముందు ఒక మైండ్‌లో ఒక బ్లాకేజ్ పెట్టుకొని చదవటం స్టార్ట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ దట్ మనకు తెలియకుండా మన మీద ఓవర్ బర్డెన్ చేసేసుకొని చాలా వరకు మన స్కోర్స్‌ని మనకు మనమే తెలియకుండా తగ్గిచ్చేసుకుంటున్నాం. అండ్ ఆల్సో 1, 2 క్వెషన్స్ దగ్గర స్టక్ అయిపోతున్నాం. ఓకే. పర్టిక్యులర్‌గా ఎంపీసీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే క్వాంట్ రీజనింగ్ వాళ్ళ స్ట్రెంత్ అని ఒక మిస్‌కన్సెప్షన్‌తో ఉంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే బీటెక్ చేసొచ్చిన వాళ్ళకి వీళ్ళకేంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఒక టాపిక్ ఉంది. దాంట్లో మనం ఎక్కువ స్కోర్ చేయాలి అనేది ఈవెన్ 2023 ఎప్పుడైతే టఫ్ క్వెషన్ పేపర్ వచ్చింది అంటే టఫ్ పేపర్ అనుకున్నామో,
అప్పటి నుండి రీడింగ్ కాంప్రిహెన్షన్ యొక్క స్ట్రెంగ్త్ ఆర్ వెయిటేజ్ పెరగటం స్టార్ట్ చేసింది. ఫస్ట్ నుండి కూడా ఎప్పుడు కూడా ఎవరైతే రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ఫోకస్ చేసుకుంటూ క్వాంట్ అండ్ రీజనింగ్‌లో ఆన్ యాన్ యావరేజ్ 20+ క్వెషన్స్ గాని అటెంప్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకెప్పుడు కూడా సీసాట్ అనేది ఎప్పుడు బర్డెన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేనంత మ్యాథ్స్‌లో తోపుతురుం కాదు. ఫస్ట్ నుండి కూడా నాకు మ్యాథ్స్ అంటే భయం. బట్ స్టిల్ ఏంటంటే నేను ఎప్పుడైతే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన స్టేజెస్‌లో ఒక ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ క్వాంట్ నుండి వస్తాయి, ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ రీజనింగ్ నుండి వస్తాయి, ఎన్ని క్వెషన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ నుండి వస్తాయి. ఓకే. రీడింగ్ కాంప్రిహెన్షన్ సాల్వ్ చేయాలంటే నాకు కావాల్సిన టెక్నిక్స్ ఏంటి? బికాస్ నేను ఆల్రెడీ న్యూస్ పేపర్ చదవటం వల్ల నా రీడింగ్ స్పీడ్ ఎప్పుడు ఫాస్ట్‌గానే ఉంటది. ఓకే. సో, దీని ద్వారా నాకేమర్థమైందంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ గాని ప్రాపర్‌గా ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? అంటే దాని కీవర్డ్స్ ఇన్ఫరెన్స్ గాని, లేదంటే అజంప్షన్స్ కానీ, లేదంటే సొల్యూషన్స్ ఏంటి? కంక్లూజన్స్ ఏంటి? ఇలాంటి కీవర్డ్స్‌ని పక్కన పెట్టుకొని వాటి యొక్క మీనింగ్ చదువుకుంటూ ఎప్పుడైతే పీవైక్యూస్‌ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో నా స్ట్రైక్ రేట్ పెరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 క్వెషన్స్ గాని ఇస్తే 27, 26 కరెక్ట్ అవ్వటం స్టార్ట్ చేసింది. బికాస్ త్రూ ద ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆల్సో జెన్యూన్‌గా నేను పెట్టిన ఎఫర్ట్స్ ఆన్ ది కీ టర్మ్స్. దాని తర్వాత నేను సెగ్రిగేట్ చేసుకున్నప్పుడు నంబర్ సిస్టమ్ నుండి ఇన్ని క్వెషన్స్ వస్తున్నాయి. సో, కాస్ట్ టు బెనిఫిట్ రేషియో నేను వేసుకునేవాడిని. అండ్ క్వెషన్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు నేనేం చేసేవాడిని, ఇగోకి అసలుకి ఎప్పుడు తీసుకొని వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు నేను అంత సూపర్ కాదు. సో, ఈవెన్ అది చాలామందికి ఈజీ క్వెషన్‌లా అనిపించేది కూడా నాకు టఫ్ అవ్వచ్చు. సో, నేను అక్కడ స్టక్ అయిపోయేవాడిని కాదు. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోయేవాడిని. చాలామందికి టఫ్‌గా అనిపించింది. నాకు లాజిక్ కనిపించడం వలన ఈజీ అవ్వచ్చు. సో, నేను ఎప్పుడు కూడా వితిన్ 2 అవర్స్ అట్‌లీస్ట్ 1 అవర్ 55 మినిట్స్ దగ్గర నేను 88th క్వెషన్ సాల్వ్ చేస్తూ ఉండాలనేదే నా టార్గెట్. మధ్యలో నేను ఒకానొక టైంలో ఎలా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 బబులింగ్స్ చేయాలి కదా! 1, 2, 3, 4 బబుల్ చేసేవాడినేమో. తర్వాత ఎట్ ఎ స్ట్రెచ్ 5-12 క్వెషన్స్ అంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలాంటి స్ట్రెచ్‌లో నాకు ఏ క్వెషన్ కూడా రాకుండా ఉండొచ్చు. అంటే లైక్ క్వాంట్ గాని, రీజనింగ్ గాని నేను సాల్వ్ చేసేలా లేకపోవచ్చు. లేదంటే నాకు రాకుండా ఉండొచ్చు. నేను ఇక్కడ ఎక్కడా కూడా స్టక్ అయ్యేవాడిని కాదు. నేను వెంటనే వెళ్ళిపోయేవాడిని. బికాస్ ఐ జస్ట్ నీడ్ 45 క్వెషన్స్ టు 50 క్వెషన్స్ నేను అటెంప్ట్ చేస్తే చాలు అనే మైండ్ సెట్‌తో నేను ఫస్ట్ నుండి కూడా ఆహ్, ఇదే ఇదే ఆలోచనతో ఉండేవాడిననమాట. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టక్ అయిపోవటం వలన ఆహ్, వాళ్ళకి ఎక్కడో ఒకక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం గానీ, టైం తక్కువ ఉంటదని చెప్పేసి పరిగెత్తడం గానీ, అందుకే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ ఒకటే కంప్లెయింట్ చేస్తారు సీసాట్‌లో టైం సరిపోలేదని. ఎందుకు టైం సరిపోదు? మీరు చేయాల్సిన క్వెషన్స్ చేసుకుంటూ, స్కిప్ చేయాల్సిన క్వెషన్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సరిపోతుంది. ఓకే. సో, ఇంతవరకు ఒక పాయింట్. అండ్ నాన్ ఐటీ అంటే నాన్ ఎంపీసీ బ్యాక్‌గ్రౌండ్ నుండి చాలామంది స్టూడెంట్స్ నాకు తెలుసు. అండ్ నా ఫ్రెండ్స్‌లో ఉన్నారు. ఇంటర్వ్యూ స్టేజెస్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా సీసాట్ 1 ఆర్ 2 అటెంప్ట్స్ వల్ల వాళ్ళ ప్రిలిమ్స్ పోయిన వాళ్ళున్నారు. ఈవెన్ 2022లో ఇంటర్వ్యూకెళ్ళి 2023లో సీసాట్ పోయిన వాళ్ళున్నారు. అండ్ 2021లో ఇంటర్వ్యూ దాకెళ్ళి 2022లో సీసాట్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అండ్ ఆల్సో జీఎస్‌లో 120, 130 తెచ్చుకునే వాళ్ళు కూడా రీసెంట్‌గా 2025 పేపర్‌లో కూడా 66 మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఈవెన్ దో వాళ్ళ దగ్గర జీఎస్‌లో ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పీవైక్యూస్ సాల్వ్ చేయకపోవటం. మెయిన్ పీవైక్యూస్ గాని సాల్వ్ చేస్తే మనకి అసలకి క్వెషనింగ్ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్ ఉంది. జీఎస్ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు అన్‌లైక్ అదర్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు స్టేట్ బీఎస్సీ ఎగ్జామ్స్ రాయటం గానీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ అక్కడ ఫ్యాక్చువల్ క్వెషన్స్ వస్తాయి. సో, అందుకని చెప్పేసి మనం అంటే యూపీఎస్సీకి ఫ్యాక్చువల్ క్వెషన్స్ మాత్రమే చదవము. మనం ఏం చేస్తాం పీవైక్యూస్ చేస్తాం. పీవైక్యూస్ ద్వారా మనకేం తెలుస్తుంది? క్వెషన్స్ అడిగే విధానం అర్థమవుతుంది మనకి. అవునా కదా? అంటే స్టేట్మెంట్ ఇలా అడుగుతారు. అంటే ఓన్లీ ఉంటే తప్పవ్వచ్చు. అంటే మోస్ట్‌లీ ఓన్లీ ఉన్నప్పుడు తప్పవ్వచ్చు. ఆర్ వే ఆఫ్ క్వెషనింగ్ ఎలా ఉంది? ఇలాంటివి అర్థం చేసుకొని క్వెషన్ పేపర్ తయారు చేసేవాడి మైండ్ సెట్‌కి తగినట్టుగా మన యొక్క ప్రిపరేషన్ కూడా బావుంటుంది. అలాగే ఉంటుంది. ఈవెన్ మన టెస్ట్ సీరీస్‌లు రాసేవాళ్ళు కూడా టెస్ట్ సీరీస్ క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఆ టెస్ట్ సీరీస్‌లో యూపీఎస్సీ ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తుందో అదే లాంగ్వేజ్ యూజ్ చేయటం వలన మనకి అడాప్ట్ అయిపోయామనమాట. ఆ వే ఆఫ్ థింకింగ్‌కి. కానీ మనం చేస్తున్న మిస్టేక్ ఫర్ ద సీసాట్ ఏంటి అంటే మనం ఆర్ఎస్ అగర్వాల్, అరిహంత్ అవి చేయటం వలన అక్కడ డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. ఆర్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ ఉంటాయి. బట్ సీసాట్‌లో ఎలా ఉంటుందంటే ఎక్కువ కూడా స్టేట్మెంట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అంటే క్వెషనింగ్ ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీ యొక్క రీడింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తుంటది. ఓకే. చాలామంది అది మిస్ అవుతున్నారు. రీడింగ్ స్కిల్ మిస్ అవ్వటం వలన
మనకి ఆ క్వెషన్ చూసిన వెంటనే కష్టం అనిపిస్తది. కానీ ఒకవేళ సాల్వ్ చేసేటప్పుడు చూస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒకసారి 2025లో నేను కొన్ని క్వెషన్స్ పిక్ చేశాను. నేను అవి ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకు ఆ క్వెషన్స్ ఈజీ అయినా చాలామంది మొన్న 2025లో కూడా అరౌండ్ కొన్ని నేను పోల్స్ చూసాను పెద్ద ఇన్‌స్టిట్యూట్స్‌లో వాటిల్లో. ఎంతమంది కష్టంగా అనిపించింది ఈ పేపర్ 2025 సీసాట్ అంటే అరౌండ్ 80% ఆఫ్ ద పీపుల్ స్టిల్ ఫెల్ట్ దట్ 2025 పేపర్ వాస్ వెరీ డిఫికల్ట్. సో, దానికి నేను 2025 క్వెషన్ పేపర్ నుండే కొన్ని క్వెషన్స్ పిక్ చేసుకొని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు ఈ ఈ క్వెషన్స్ నిజంగా కష్టమా? లేదంటే ఎలాగ స్మార్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు ఏంటి అనేది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌లీ మనకి ఎప్పుడైనా ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రిపీటెడ్ థీమ్స్ అంటే రిపీటెడ్‌గా ఏ ఏరియా నుండి సీసాట్ అంటే క్వెషన్ పేపర్ సెట్ చేసే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. ఆర్ వాళ్ళు ఎక్కువ క్వెషన్స్ అక్కడి నుండి అడుగుతున్నారు. వాళ్ళ యొక్క ఫేవరెట్ ఏరియాస్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మన జీఎస్ చూసుకుంటే మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ నుండి కంపల్సరీ వస్తున్నాయి క్వెషన్స్. అండ్ పాలిటీలో కొన్ని ఏరియాస్ నుండి ఖచ్చితంగా వస్తున్నాయి. రీసెంట్‌గా మనం చూసుకుంటే ఫ్యాక్చువల్ క్వెషన్స్ పాలిటీ నుండి అడుగుతున్నారు. ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటే దానికి తగినట్టుగా మన ప్రిపరేషన్‌ని ముందుకెళ్తాం. ప్రయారిటైజ్ చేసుకుంటాం. కొన్ని కష్టమైన టాపిక్స్ ఉంటాయి. కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ క్వాంట్‌లో నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్ సిస్టమ్‌లో మనకి రిమైండర్స్ కనుక్కునేది ఉంటుంది. లాస్ట్ యూనిట్ డిజిట్స్ ఉంటుంది. హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం ఉంటుంది. ఇలా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నంబర్ సిస్టమ్‌లో. బట్ నంబర్ సిస్టమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రియల్ నంబర్సు, ఆహ్, ప్రైమ్ నంబర్సు, న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే ఏంటి? ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకుంటే చాలు తెలుసా? మనకి అరౌండ్ 5-6 క్వెషన్స్ ఎవ్రీ పేపర్‌లో మనం సాల్వ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ 2025 పేపర్. మీరు ఏ ఇయర్ పేపర్ చూసుకున్నా మినిమమ్ టు మినిమమ్ 10 క్వెషన్స్ దాకా నంబర్ సిస్టమ్ నుండి వస్తున్నాయి. ఓకే. తర్వాత నంబర్ సిరీస్. నంబర్ సిరీస్ నుండి 1 ఆర్ 2 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. నంబర్ సిరీస్ లేకపోతే మీకు ఆల్ఫాబెట్ సిరీస్ కూడా వస్తున్నాయి. అంటే లైక్ ఈ రీజనింగ్‌లో వచ్చే సిరీసెస్ కూడా ఉన్నాయి. అండ్ పర్ముటేషన్ కాంబినేషన్స్ నుండి కంపల్సరీ వస్తున్నాయి మనకి. ఓకే. 1 ఆర్ 2 క్వెషన్స్. కానీ చాలామందికి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ కొంచెం డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు. సో, మీరు దీన్ని లాస్ట్ ప్రయారిటీ కింద పెట్టొచ్చు. ఈవెన్ దో ఇక్కడ క్వెషన్స్ రిపీట్ అవుతున్నా, ఇది లాస్ట్ ప్రయారిటీ పెట్టొచ్చు. యావరేజెస్ నుండి క్వెషన్స్ వస్తున్నాయి. ఈజీ క్వెషన్స్ కూడా వస్తున్నాయి యావరేజెస్ నుండి. నాట్ ఓన్లీ డిఫికల్ట్ క్వెషన్. ఇప్పుడు యావరేజెస్ కంప్లీట్‌గా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు 2-3 క్వెషన్స్ వస్తున్నాయి అనుకుందాం యావరేజెస్ నుండి. ఆర్ 2 క్వెషన్స్ వస్తున్నాయి. మినిమమ్ బేసిక్ వర్క్ మనం చేయగలిగితే అట్‌లీస్ట్ 1 క్వెషన్ సాల్వ్ చేయొచ్చు కదా! దట్స్ ఎనఫ్ కదా! సెకండ్ క్వెషన్ మనం టఫ్ క్వెషన్‌ని అసలు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ పర్సెంటేజెస్ నుండి క్వెషన్స్ వస్తున్నాయి. ఈవెన్ పర్సెంటేజెస్ కూడా కొంచెం మందికి ప్రాబ్లమ్ ఉంది. ఎలిగేషన్ మిక్స్చర్స్ ఉన్నాయి. టైమ్ అండ్ వర్క్ ఉంది. ఇవన్నిటి నుండి కూడా క్వెషన్స్ వస్తున్నాయి. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఈజీగా మీకు స్కోరింగ్ అంటే క్వాంట్ అండ్ రీజనింగ్ కానీ ఈ టాపిక్స్ నుండి మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా అట్‌లీస్ట్ 20 క్వెషన్స్ ప్లస్ మనం సాల్వ్ చేయొచ్చు అనే టాపిక్స్ మాత్రమే ఇక్కడ పిక్ చేశా. ఇంకా నార్మల్‌గా చూసుకుంటే క్వాంట్‌లో చాలా టాపిక్స్ ఉన్నాయి. ఓకే. టైమ్ అండ్ డిస్టెన్స్ అవ్వచ్చు, టైమ్ అండ్ వర్క్ అవ్వచ్చు, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అవ్వచ్చు. వీటన్నిటి నుండి 1 ఆర్ 2 క్వెషన్స్ క్యూబ్స్ గానీ, డైసెస్ మీద గానీ, వీటన్నిటి మీద నుండి కూడా క్వెషన్స్ వస్తున్నాయి. బట్ ఇ చాలా ఈజీ టాపిక్స్ ఏంటి మనం ప్రయారిటైజ్ చేసుకుంటే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. వాటి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నా. అండ్ రీజనింగ్‌లో సిరీస్ నుండి వస్తుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ఖచ్చితంగా వస్తున్నాయి. ఓకే. సారీ డైరెక్ట్ సెంటెన్సెస్ వచ్చింది ఇక్కడ రీజనింగ్‌లో. వెన్ డయాగ్రామ్ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. బట్ స్టిల్ ఏంటంటే మనకి రీజనింగ్‌లో నేను కొన్ని క్వెషన్స్ చూపిస్తాను. అక్కడ నుండి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ అని, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాల్స్ అని అలాంటప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. ఈవెన్ 2025లో కూడా ఈ క్వెషన్ వచ్చింది. బ్లడ్ రిలేషన్స్ నుండి 1 ఆర్ 2 క్వెషన్స్ ఈజీగా వస్తున్నాయి. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్. మనం గానీ దీని మీద ఒక్క అరపూట గాని వర్క్ చేసుకుంటే మొన్న 2025లో కూడా 2 క్వెషన్స్ వచ్చాయి. 2 ఆర్ 3 క్వెషన్స్ వచ్చాయనుకుంటా బ్లడ్ రిలేషన్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్. సిరీసెస్, నంబర్ సిస్టమ్‌లో కొన్ని టాపిక్స్ తర్వాత బ్లడ్ రిలేషన్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు సాల్వ్ చేయాల్సిన క్వెషనే. ఈవెన్ అది కూడా చాలా మందికి అంటే ప్రాబ్లమాటిక్‌గా ఉంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు గనుక మనకి క్వాంట్ అండ్ రీజనింగ్ నుండి మనకి ఆన్ అండ్ యావరేజ్ 55 క్వెషన్స్ దాకా వస్తున్నాయి. 55 అంటే 54, 55, 53 ఏ రేంజ్‌లో వస్తున్నాయి. దీని నుండి మనం గాని 25 క్వెషన్స్ గాని సాల్వ్ చేసుకోగలిగితే ఓకే. మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి పీవైక్యూస్‌ని ప్రాపర్‌గా సాల్వ్ చేసుకొని ఏదైనా టాపిక్స్ మీరు మిస్ అవుతే నంబర్ సిస్టమ్‌లో యూనిట్ డిజిట్ ఎలా కనుక్కోవాలని, రిమైండర్స్ ఎలా కనుక్కోవాలని చెప్పేసి, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం ఎలా కనుక్కోవాలని తెలిసి, ప్రైమ్ నంబర్స్, రియల్ నంబర్స్ వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలని చెప్పి, ఇలాంటివి యూట్యూబ్‌లో చూసినా లేదంటే చిన్న ప్రాక్టీస్ చేసి
ఆ క్లాసెస్ వినిన తర్వాత ఓన్లీ పీవైక్యూస్ పెట్టుకొని మీరు సాల్వ్ చేసినా కానీ మీకు మినిమమ్ టు మినిమమ్ 20-25 క్వశ్చన్స్ ఈజీగా కరెక్ట్ అవుతాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటి 25, 26 కానీ 27 ఇలా ఈ 3 రేంజెస్లో మనకి ఇయర్ టు ఇయర్ మారుతూ ఉంటుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్ వస్తున్నాయి. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ కావాలంటే నేను సపరేట్గా ఒక క్లాస్ తీసుకుంటా. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ మన న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఆ కీవర్డ్స్ నేను ఇందాక ఏదైతే మెన్షన్ చేశాను ఈ ఇన్ఫరెన్స్ అనేది వాటి మీద, అవి కానీ జస్ట్ ఒక హాఫ్ డే మీరు వర్క్ చేసి వాటి యొక్క మీనింగ్స్ పెట్టుకొని అంటే మీనింగ్స్ రాసి పెట్టుకొని అర్థం చేసుకొని పీవైక్యూస్ మీద కొంచెం బాగా వర్కౌట్ చేస్తే ఓన్లీ పీవైక్యూస్ చేయండి పర్టికులర్గా రీడింగ్ కాంప్రిహెన్షన్కి. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా కావాలి అనుకుంటే నా దగ్గర కొన్ని శాంపుల్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ నేను తయారు చేసినవి ఉన్నాయి. ఈవెన్ క్వాంట్ అండ్ రీజనింగ్ కూడా నేను తయారు చేసిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు కూడా మోస్ట్లీ ఈవెన్ దో 2023 పేపర్ టఫ్ అనుకున్నా కానీ చాలామంది 24 క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉండేదంటే నేను ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. క్యాట్ లెవెల్లో లేదంటే జీమాట్ లెవెల్లో ఐఐటీ లెవెల్లో ఇలా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయమని చెప్పేవాళ్ళు. బట్ స్టిల్ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 క్వశ్చన్స్ తయారు చేయాలంటే 20 క్వశ్చన్స్ ఎప్పుడు కూడా పీవైక్యూస్ త్రూనే పీవైక్యూస్ని పక్కన పెట్టుకొని ఆ మోడల్స్ని యూస్ చేసుకొని దాన్ని కొంచెం టఫ్నెస్ పెంచి అలాగ నేను ఎప్పుడు కూడా క్వశ్చన్స్ తయారు చేసేవాడిని. 5 or 6 క్వశ్చన్స్ బాగా కష్టమైనవి అడిగేవాడిని. అవి ఎవరు సాల్వ్ చేయలేరు కూడా, అంత టఫ్గా ఉండేవి. లైక్ ఐఐటీ క్వశ్చన్స్ కానీ జీమాట్ క్వశ్చన్స్ కానీ క్యాట్ క్వశ్చన్స్ కానీ వీటి నుండి పిక్ చేసుకొని ఆ మోడల్స్ని వాడుకుంటూ కొంచెం లెవెల్ పెంచి అడిగేవాడిని. ఎవరు సాల్వ్ చేయడానికి వీలు లేకుండానే చేసేవాడిని. బికాస్ మాకుండే అంటే ప్రెషర్ అలాగే ఉండేది. పేపర్ చూసిన వెంటనే ఈవెన్ అక్కడ ఆల్రెడీ యూపీఎస్సీ 6-7 టైమ్స్ రాసిన వాళ్ళు కానీ లేదంటే 4-5 టైమ్స్ సీసాట్ క్లియర్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళు మాతో వర్క్ చేసే వాళ్ళు కూడా సాల్వ్ చేయకుండా ఉండేలాగా ఇవ్వమనేవాళ్ళు. అది బుల్షిట్ యాక్చువల్లీ. బట్ స్టిల్ అదే ప్రాసెస్ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. సీసాట్ అనేది కానీ లేదంటే జిఎస్ అన్నా కానీ ఎలా ఉండిపోతుందంటే ఈవెన్ దో పీపుల్ హూ క్లియర్డ్ ప్రిలిమ్స్ మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు కూడా చెయ్యకుండా ఉండేలాగా క్వశ్చన్ పేపర్ సెట్ చేయమనేదే మా మీద ఉండే ప్రెజర్. అంటే మార్కెట్లో మందే టఫెస్ట్ పేపర్ ఉండాలి, అంతేగాని ఎంత రిలయబుల్ పేపర్ మనం చేయాలి, మన పేపర్ ద్వారా మనకి యూపీఎస్సీకి రిలయబుల్గా ఉండాలి. మన పేపర్ ప్రిపేర్ అయిన వాళ్ళకి యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసేటప్పుడు అవే క్వశ్చన్స్ కొంచెం రిపీట్ అయ్యేలా ఉండాలా లేదా అనేది కూడా ఎక్కువ ఆలోచించట్లా. టఫ్గా ఉంటే చాలు అన్నట్టుగా ఉండేది. బట్ నేను మాత్రం మోస్ట్లీ 75-80% ఆఫ్ ద క్వశ్చన్స్ నేను పీవైక్యూస్ని పిక్ చేసుకొని వాటిని రీమోడల్ చేసి లేదంటే టఫ్నెస్ పెంచి ఇచ్చేవాడిని. సో నేను ఏమన్నా ఎప్పుడైనా నాకు కుదిరితే కొన్ని క్వశ్చన్స్ మనకి పోస్ట్ చేస్తూనే ఉంటాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఓకే, సో దిస్ ఈజ్ వాట్. అండ్ నేను ఒక సెషన్ అయితే తీసుకుంటా సీసాట్ మీద మన టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడ మీకు ఇక్కడ ఏదైనా నేను మాట్లాడే డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా ఉంటే మీరు అక్కడ డిస్కస్ చేయండి, నేను ఓకే. అండ్ దిస్ ఈజ్ 2025 పేపర్. ఓకే, ఈ 2025 పేపర్ నేను ఒకసారి పైనుండి గ్లాన్స్ వేసుకుంటా వెళ్ళాను అనమాట. నేను ఎందుకంటే 2025 అటెంప్ట్ చేయాల. సో నేను వన్స్ ఓకే ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉండొచ్చు అని చెప్పేసి జస్ట్ క్వాంట్ అండ్ రీజనింగ్లో క్విక్ గ్లాన్స్గా వేసుకుంటూ వెళ్తే నాకు 25 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ కనిపించాయి. అంటే నువ్వు సీసాట్లో వర్క్ చేసావు కదా, నువ్వు ఆల్రెడీ పీవైక్యూస్ చేసావు కదా, ఓకే, అండ్ నీకేమన్నా క్వాంట్ రీజనింగ్లో చాలా నాలెడ్జ్ ఉందేమో, నువ్వు చాలా క్లెవర్ ఏమో మ్యాథమెటిక్స్లో అని అనుకుంటే మాత్రం సారీ, నేనైతే కాదు. నేను చాలా యావరేజ్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో. అండ్ యాజ్ ఎ సేమ్ తెలుగు స్టూడెంట్ ఎలా ఉంటారు, నారాయణ చైతన్య వీటిల్లో చదివినప్పుడు మనకి ఖచ్చితంగా సెంట్ టు సెంట్ మార్క్స్ వస్తాయి. వాళ్ళు ఐపీఈలో అవ్వచ్చు, 10th క్లాస్లో అవ్వచ్చు. బట్ మన యొక్క బేసిక్ లెవెల్స్ ఎలా ఉంటాయి మన అందరికీ తెలుసు. బికాస్ మనకు క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు అవి బట్టి కొట్టేవాళ్ళం మ్యాథమెటిక్స్కి. అక్కడ అయ్యే క్వశ్చన్స్ వచ్చేవి, అవే రాసేవాళ్ళం అనమాట. సో సేమ్ అందరిలాగే నాకు అలాగే 150 మార్క్స్ అలా వచ్చేవి. బట్ స్టిల్ నేను అంత క్లెవర్ని కాదు మ్యాథమెటిక్స్లో. బట్ స్టిల్ నేను పీవైక్యూ సాల్వ్ చేయడం ద్వారా అండ్ కొంచెం నాలెడ్జ్ అంటే మెయిన్లీ పీవైక్యూ సాల్వ్ చేయడం వల్లనే నాకు ఈ క్వశ్చన్స్ని ఈజీగా పిక్ చేయడానికి వీలైందనమాట. సో ఒక్కసారి చూసుకుంటే 25 క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 25 క్వశ్చన్స్ని మీరు కానీ సాల్వ్ చేసుకొని క్వాంట్లో అంటే ఆర్సీలో ఒక 20 క్వశ్చన్స్ పెట్టుకున్న 45 క్వశ్చన్స్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. దీంట్లో సరే 25 క్వశ్చన్స్ అన్నీ అందరికి రాకపోయినా అట్లీస్ట్ 22 క్వశ్చన్స్ దాకా మనకి ఈజీగా కరెక్ట్ అవుతాయి. అండ్ 25 క్వశ్చన్స్ నేను ఎప్పుడు కూడా
రీడింగ్ కాంప్రిహెన్షన్లో సెండ్ టు సెండ్ 100% ఆఫ్ ద క్వశ్చన్స్ సాల్వ్ చేయమని చెప్తాను. ఈవెన్ 1 or 2 క్వశ్చన్స్ మిస్ అయినా 25లో 24 క్వశ్చన్స్ సాల్వ్ చేసినా దీంట్లో మన యొక్క స్ట్రైక్ రేట్ పెంచుకుంటా వెళ్ళినా ఒక 18-19 క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బికాస్ మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని మనం డైలీ న్యూస్ పేపర్ చదువుతాం అండ్ అదర్ టాపిక్స్ చదువుతాం కాబట్టి ఎంతో కొంత మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎవరికైనా ఈజీగా లేకపోతే ఒక్కసారి మీరు మన వీసీ నేను కండక్ట్ చేస్తాను ఒక 2-3 డేస్లో. బికాస్ ఈ వీడియో కొంచెం అందరికి రీచ్ అయితే మనకి కూడా చాలామంది అంటే కొంచెం మంది ఎవరికైతే అవసరం ఉంటారో వాళ్ళు వీసీ జాయిన్ అవుతారు కాబట్టి చెప్తున్నా. ఒక 2-3 డేస్లో నేను కండక్ట్ చేస్తాను. అక్కడ మీకు ఏమైనా ఆర్సీ మీద ప్రాబ్లం ఉంటే అది చెప్పండి, దానికి తగినట్టుగా మనం డిస్కస్ చేద్దాం ఆ వాయిస్ చాట్లో. సో ఈవెన్ 18-19 క్వశ్చన్స్ ప్లస్ 20-22 క్వశ్చన్స్ ఇక్కడ సాల్వ్ చేసుకుంటే అరౌండ్ మనకి ఇక్కడే చూసుకుంటే 35+ క్వశ్చన్స్ మనం ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. సో నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ పోయినా మనకి ఈజీగా 70+ మార్క్స్ అనేది అసలు కళ్ళు మూసుకొని తెచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈస్. ఇక్కడ ఒకటే నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను మీ అందరిలాగే మ్యాథమెటిక్స్లో వీక్. బట్ బికాస్ నాకు ఉన్న మెయిన్ ప్లస్ ఏంటి అంటే నేను దీన్ని ఒక హర్డర్లా చూడట్లేదు. ఓకే, బికాస్ నేను పీవైక్యూస్ సాల్వ్ చేశాను, పీవైక్యూస్ మీద వర్క్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఏంటంటే క్వశ్చన్స్ ఇలాగే అడుగుతారు అని చెప్పి నాకు ఐడియా ఉంది. మనం కాకపోతే అన్నెసరీగా ఒక బ్లాకేజ్ పెట్టేసుకొని క్వశ్చన్స్ చదవటం మానేస్తున్నాం. సో ఈ 25 క్వశ్చన్స్ జస్ట్ ఓవర్ లిక్కించుకుంటూ వెళ్తాను. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఏం లేదు. జనవరి, డిసెంబర్, అక్టోబర్ ఎక్స్, మార్చ్, అక్టోబర్ వై, సెప్టెంబర్. ఇక్కడ మనం చూసుకుంటే డిసెంబర్ టు జనవరి ఎంత -1. ఇక్కడ జనవరి టు జనవరి 0. సేమ్ ఇంతే -2. ఇలా చేసుకుంటూ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. జూలై వస్తుంది, తర్వాత మే ఆర్ ఏప్రిల్ ఒకసారి చెక్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇదే సీక్వెన్స్. అండ్ ఇంకొకటి మీరు కానీ గమనించినట్టయితే ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ మనం చూసిన కానీ కొంచెం ఏంటి 4 డిజిట్ నెంబర్ కనుక్కోవాలి, చాలా పెద్దది ఏంటి అని మనం కానీ క్రాస్ వెరిఫై చేసుకొని వీటిని యూజ్ చేసుకుంటూ క్రాస్ వెరిఫై చేసుకుంటా మనకి ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఈ నెంబర్స్ ఒక్కొక్కటి పిక్ చేసుకొని కొంచెం దగ్గరగా ఉన్నవి ఫస్ట్, తర్వాత దీనిపై డివిజన్ చేసుకున్న తర్వాత ఈ రిమైండర్స్ దేని నుండి వస్తాయి అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలామంది చెప్తారు అరే దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని. కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అయినా మీరు ఇక్కడ 55 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సిన పని లేదు కదా. అంటే క్వశ్చన్ చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది ఇది సాల్వ్ చేయగలమా, సాల్వ్ చేయలేమా అని. సో సాల్వ్ చేయలేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో ఆన్ అండ్ యావరేజ్ మనం పేపర్ మొత్తం మీద సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ 30. అంటే ఆ క్వశ్చన్ని చూసిన వెంటనే స్కిప్ చేయగలగాలి. అదే ప్రాక్టీస్ మీద మనకు వస్తుంది. సో ప్రాక్టీస్ ఖచ్చితంగా వదలద్దు మీరు. ఓకే, సో ఈ 30 క్వశ్చన్స్ మాత్రం సాల్వ్ చేయాలి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ దీనికి వేరే కాన్సెప్ట్ ఉంది, లాగ్ వేసుకొని సంథింగ్ ఉంటుంది. కానీ అంత అవసరం లేదు. జస్ట్ ఒకవేళ రిమైండర్ కనుక్కోవాలనుకున్నా డివిజన్ చేసుకొని జస్ట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకున్నా కానీ మనకి ఆన్సర్ దొరుకుతుంది. మేబీ ఇట్ ఈస్ టైం టేకింగ్ 2 minutes టైం పడుతుందేమో, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది చూసిన వెంటనే కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఇక్కడ ఏం లేదు. ఆల్వేస్ గ్రేటర్ దాన్ అంటే ఇక్కడే ఆల్వేస్ లెస్ దాన్, ఇక్కడే మనకి ఏం చేశాడు, కొంచెం మనకి స్కోప్ ఇచ్చాడు. అంటే ఇది ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవ్వాలి. దెర్ ఈజ్ నో ప్రాబబిలిటీ అంటే అదర్ సైడ్ ఆఫ్ ద యాంగిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈ అని ఇచ్చాడు అంటే బి డెఫినెట్లీ గ్రేటర్ దాన్ ఈ అయి ఉండాలి. అంతేగాని బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అని కూడా అవ్వకూడదు. ఎప్పుడైతే ఆల్వేస్ అని ఇచ్చాడో ఇక్కడ మనకి ఈజీ నారో డౌన్ అయిపోయింది అనమాట ఆన్సర్. ఇక్కడ మీరు ఇక్కడ ఒకసారి రిలేషన్ కానీ పట్టుకుంటే ఈ రెండు కూడా స్టేట్మెంట్స్ రాంగ్. ఓకే, సేమ్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. యూనిట్ డిజిట్ ఈస్ మల్టిప్లికేషన్. మనం యూనిట్ డిజిట్ అనేది మనం కానీ కొంచెం ప్రాక్టీస్ చేసినా ఈ క్వశ్చన్ జస్ట్ లాలీపాప్ క్వశ్చన్. 5 into anything will become a 5 యూనిట్ డిజిట్లో. ఇది బేసిక్ కాన్సెప్ట్. మనం యూనిట్ డిజిట్ మీద రిమైండర్స్ మీద కొంచెం వర్క్ చేస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఇవి. ఓకే, ఇది ఫస్ట్ న్యాచురల్ నెంబర్. 100 న్యాచురల్ నెంబర్స్, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై ఎనీ ఆఫ్ దిస్ వన్. ఓకే, నేను ఇవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ పెట్టుకోలేను, కానీ ఒక్కటైతే చెప్తాను. నెంబర్ సిస్టంలో ప్రైమ్ నెంబర్ అనేది అసలుకి యూపీఎస్సీకి వన్ ఆఫ్ ది దాన్ని ఏమంటారంటే ఫేవరెట్ టాపిక్. మీకు ఈ పేపర్లోనే ఇది ప్రైమ్ నెంబర్ ఓరియంటెడ్ క్వశ్చనే. ఓకే, 100 లోపల ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ప్లస్ 1 అనే నెంబర్ కూడా తీసుకున్నాము అంటే దీని ఆన్సర్ 22 వస్తుంది అనమాట. 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఈ 25 ప్రైమ్ నెంబర్స్లో ఆల్రెడీ 2, 3, 5, 7 కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటిని మైనస్ చేస్తాం 4. అప్పుడు మనకు ఎంత వస్తుంది, 21 వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమడిగారు, ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to 100. సో 1 కూడా యాడ్ చేయాలి కాబట్టి +1.
సో అప్పుడు 22 అవుతుంది. ఇంతే ఆన్సర్. మనం ప్రైమ్ నెంబర్స్ ఏంటి 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని తెలిస్తే చాలు ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ కూడా మనకేం లేదు, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై కనుక్కోమన్నాడు అంతే. ఎక్స్ మనం మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఒకసారి ఆలోచించుకోండి, దీంట్లో మ్యాక్సిమం తీసుకోవాలి, దీంట్లో మ్యాక్సిమం తీసుకోవాలి, దీంట్లో మినిమం తీసుకోవాలి, దీంట్లో మినిమం తీసుకోవాలి. అంటే ఏదైతే మ్యాక్సిమం వస్తుందో నెంబరు, మినిమం నెంబర్ వస్తుందో ఒక్కసారి ఈ క్వశ్చన్ చదవండి, ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ ప్రైమ్ నెంబర్ మీరు మళ్ళీ చెప్పాను ఇందాక, అండ్ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 30 ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 30 అంటే ఏమొస్తాయి, ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ కే కనుక్కోవాలి. ఒక్కసారి ప్రైమ్ నెంబర్స్ మీద కొంచెం అవగాహన వస్తే ఇలాంటి క్వశ్చన్స్ పీవైక్యూస్లో చాలా ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ మీద కానీ, రియల్ నెంబర్స్ మీద కానీ, న్యాచురల్ నెంబర్స్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడే చూడండి, నెంబర్ సిస్టంలో ప్రైమ్ నెంబర్స్, రియల్ నెంబర్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి న్యాచురల్ నెంబర్స్ మీద. ఈ క్వశ్చన్ చూడండి, జస్ట్ సీక్వెన్స్లో ఏది బెటర్, మీకు ఏమీ రాకపోయినా జస్ట్ ఫిట్ ఇన్ చేసినా కానీ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈవెన్ దో 1 or 2 minutes టైం పట్టినా ఇది 100% మనకు కరెక్ట్ అయ్యే క్వశ్చన్. ఇది చూడండి, ఇది కూడా జస్ట్ సీక్వెన్సే. ఒక్కసారి జస్ట్ సీక్వెన్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసిన, సీక్వెన్స్ క్వశ్చన్స్ మనకి లక్కీగా ఏంటంటే యూపీఎస్సీలో చాలా ఈజీ సీక్వెన్సెస్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 × 0.5 అంటే 12. సో ఇక్కడ 12 వస్తుంది. 12 × 1 12, 12 × 1.5 18, 18 × 2 36, 36 × 2.5 90. సో ఇంతే సేమ్. ఇది నార్మల్గా బ్యాంకింగ్ వాటిలో చాలా టఫ్గా ఉండే సీక్వెన్సెస్ అడుగుతారు, కానీ ఎంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి. ఏమన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏమనుకోవద్దు, బికాస్ నా దగ్గర రిసోర్సెస్ కరెక్ట్గా లేవు, ఇప్పుడు ల్యాప్టాప్ అవి మిస్ అయింది. సో మైక్ కూడా కొంచెం నాయిస్ క్యాన్సిల్ చేయట్లేదు. సో ఇది కూడా జస్ట్ ఫిట్టింగ్ చేసేసి జస్ట్ రివర్స్ ఇంజనీరింగ్ లాగా అన్నిటిని ఫిట్ చేయండి, మీకు ఈజీగా ఆన్సర్స్ దొరికేస్తాయి. సో ఇంతకు వెన్ డయాగ్రామ్ చెప్పాను కదా, దీనికి వెన్ డయాగ్రామ్ కాదు, ఇలా అంటే ఒక టేబుల్ వేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది ఈ క్వశ్చన్. బట్ నార్మల్గా కొంచెం మంది ఈ క్వశ్చన్ చూసేగానే భయపడతారు. బట్ కొంచెం ధైర్యంగా కూర్చొని ఒక క్వశ్చన్ కానీ సాల్వ్ చేసి ఒక టేబుల్ వేసుకున్నామంటే దీనికి ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ రాకపోయినా వదిలేయండి. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ n² సో ఇఫ్ n² 1 2 3 4 5 6 7 8 9 and 8 7 6 5 4 3 2. సో దెన్ హౌ మెనీ డిజిట్స్ డస్ నెంబర్ n హ్యావ్? ఓకే, మేబీ ఈ క్వశ్చన్ మీకు చూడటానికి చాలా కష్టంగా అనిపించచ్చు, బట్ ఒక్కసారి ఆలోచించండి. మీరు కనుక పీవైక్యూస్ చేసి ఉంటే ఈ క్వశ్చన్ ఆల్రెడీ 2023లో ఇలా రిపీట్ అయింది. ఓకే, సో ఈ క్వశ్చన్ని నేను అప్పుడు ఫస్ట్ టైం ఈ మోడల్ చూడటం వల్ల నాకు కొంచెం టైం పట్టింది, బికాస్ నేను ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసుంటే ఈజీ అయిపోయేది. బట్ అక్కడ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా, కంగారు పడకుండా జస్ట్ క్వశ్చన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటే 9 1 డిజిట్స్ని వేసుకొని ఇంటూ అదే వన్స్ వేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 1 1 1 అన్నట్టుగా ఇంటూ సేమ్ ఇదే వేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది. ఓకే, ఈ నెంబర్నేమో యాడ్ చేయమన్నాడు 2023లో. జస్ట్ ఇక్కడ ఏమడిగాడు, ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఎన్ని డిజిట్స్ ఉంటాయి అక్కడ అని. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ 9. సో మనం పీవైక్యూస్ ద్వారా నేను ఎందుకు చెప్తానంటే, పీవైక్యూస్ సమ్ టైమ్ డైరెక్ట్గా కూడా రిపీట్ అవుతాయి. నేను ఇప్పుడు దాకా ఏవైతే పైన క్వశ్చన్స్ సాల్వ్ చేశానో అవన్నీ కూడా జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేసి ప్రాపర్గా క్వశ్చన్ కానీ సాల్వ్ చేస్తే అంత క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ పీడిఎఫ్ని కావాలంటే మన గ్రూప్లో నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీరు ఆ క్వశ్చన్స్ వరకు, సరే 2025 క్వశ్చన్ పేపర్ మొత్తం చూడకుండా అట్లీస్ట్ ఈ క్వశ్చన్ వరకు ప్రతి క్వశ్చన్ ఎవ్రీ లైన్ ఎవ్రీ వర్డ్ చదవండి. మీకు ఎందుకు అర్థం కాలేదో అప్పుడు నాకు ఒకసారి మన గ్రూప్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సిమిలర్ ఇది జస్ట్ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ కంపల్సరీ చేయాల్సిందే. చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ ఇది చూసి మాత్రం మోసపోవద్దు, ఇది చూసి కంగారు పడిపోవద్దు. ఇలాంటి క్వశ్చన్ నేను తయారు చేసినప్పుడు కూడా ఇలాంటి కావాలంటే నా దగ్గర చాలా శాంపుల్స్ ఉన్నాయి, నేను తయారు చేసినవి. అవి నేను పోస్ట్ చేయమంటే పోస్ట్ చేస్తాను తర్వాత. ఓకే, అండ్ ఇవి కూడా కోడింగ్ అండ్ కోడింగ్ ఇక్కడ ఏం లేదు. మనం ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేనైతే ఏం చేస్తానంటే పేపర్ తీసుకున్నాను. మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళం కాదు కాబట్టి ఎన్ అంటే ఎంత నెంబరు, ఓ అంటే ఎంత నెంబరు, 14 15 ఇలా ఒక్కసారి గుర్తుంటాం. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ పేపర్ తీసుకొని వెనకాల రఫ్లో ఏం చేసేవాడిని అంటే 1 to 20 నెంబర్ అంటే ఆల్ఫాబెట్స్ అన్నీ రాసేసేవాడిని 1 to 26. చేసిన తర్వాత నాకు అంటే రివర్స్లో కూడా రాసేసుకునేవాడిని.
నాకు ఏది అవసరం వచ్చినప్పుడు అది ఫిట్టింగ్ చేసుకుని వెంటనే అక్కడ చెక్ చేసుకునేవాడిని ఉంటాయి ఇలా కోడింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు. ఎక్కువ టైం తీసుకునేది కాదు. ఓకే. సో, మీరు కూడా అది ఫాలో అవ్వండి. చాలామంది అదే ఫాలో అవుతారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. సేమ్ ఇది కోడింగ్, డీకోడింగ్. వరుసగా ఉన్నాయి ఈజీ క్వశ్చన్స్. అండ్ సీక్వెన్స్. ఇంత ప్రైమ్ నెంబర్స్ ఈజీ అంటే ఎంత ఇష్టమైన టాపిక్ అన్నాను కదా! జస్ట్ సీక్వెన్స్‌లో కూడా వీడు ప్రైమే అడిగాడు. 1-2-3కి మధ్యలో 2, 3-6 3, 6-11 5 అలాగా ఎక్స్ ఎంత అనేది అడిగాడు అంతే. ఈవెన్ ఇది చూడండి డిస్టెన్స్. ఈ డైరెక్షన్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి ఒక డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తది. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఈవెన్ ఇది చూడండి. ఈ సర్టెన్ కోడ్ ఇఫ్ 64 ఈస్ రిటెన్ యాస్ 343 అంటే 64 అంటే ఎంత 4 క్యూబ్ 343 అంటే 9 క్యూబ్ సారీ 1 మినిట్ సారీ 7 క్యూబ్ అంతే కదా 4 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్. సో ఇక్కడ 3 డిఫరెన్స్ ఉంది. సేమ్ ఇక్కడ చూసుకోండి. అలాగే 216కి 729 అండ్ 512కి ఏంటి 512 అంటే 8 క్యూబ్ దానికి ప్లస్ 3 వేసుకుంటే 11 క్యూబ్ 11 క్యూబ్ ఏదైతే ఉంటే అదే ఆన్సర్. అండ్ ఈ క్వశ్చన్ కూడా రిలేషన్ గురించే చాలా ఈజీ క్వశ్చన్. నేను ప్రతి క్వశ్చన్ కూడా ఈ న్యాచురల్ నెంబర్స్ ఏంటి అని తెలిస్తే చాలు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుండి స్టార్ట్ అయ్యేవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. 0 యాడ్ అవ్వదు, అది హోల్ నెంబర్. ఓకే. సో ఆ ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ని జస్ట్ చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సేమ్ ఈ క్వశ్చన్ కూడా అంతే. మ్యాక్సిమం వాల్యూ ఏంది పీక్యూఆర్ ఇంటీజర్స్. ఓకే. పీ ఇంటూ క్యూ వెన్ పీ అండ్ క్యూ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి మైనస్ నుండి కూడా స్టార్ట్ మైనస్లు కూడా ఉంటాయి. దీన్ని ఇంటీజర్స్ అంటారు. ఇది తెలిస్తే చాలు మనం ఈజీగా అప్లై చేసుకొని మనం సాల్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చూడండి రియల్ నెంబర్స్ అంటే ఏంటి పాయింట్స్లో ఉన్న వాటిని కూడా రియల్ నెంబర్స్ అంటారు. ఓకే. ఈ క్వశ్చన్కి ఏం లేదు x² ఈస్ గ్రేటర్ దెన్ s³ x ఈస్ గ్రేటర్ దెన్ √x. సో వీటిల్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఉంటుంది. x² అంటే ఎంత ఫర్ ఎగ్జాంపుల్ x 0.5 తీసుకుందాం. 0.5 అంటే 0.25. అదే x³ అంటే ఎంత 0.125. సో x² ఇట్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ x³ వస్తుంది. ఓకే. అండ్ x ఈస్ గ్రేటర్ దెన్ √x. సరే √xకి ఈజీగా ఉండేదానికి ఏం చేసుకుందాం 0.25 తీసుకుంటే 0.5 అయింది కదా. సో x అనేది 0.25 తీసుకుందాం. ఇట్స్ గ్రేటర్ దాన్ 0.5. 0.5 ఎందుకు వేసానంటే 0.25 తీసుకున్నా రూట్లో 0.25 రూట్ తీసుకున్నప్పుడు 0.25కి 0.5. సో ఇది రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఒకసారి మీరు ఒకసారి ఈ క్వశ్చన్ని చూడండి ఈజీగా అర్థమైపోతుంది. సో నా మెయిన్ థీమ్ ఏంటి అంటే మీరు అనవసరంగా కూడా ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వద్దు. సీసాట్ అనేది మనం పెట్టుకునే హడ్డలే కానీ అది అంత కష్టమైంది కాదు. సీసాట్ కోసం మనం అంటే భయపడిపోయి అటెంప్ట్లు కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది చూశాను. సీసాట్ పోతుందేమో అని. సో నేనేం చెప్తానంటే దానికి సరైన టైం పెట్టుకుంటే కరెక్ట్గా ఎంత కావాలో ఇన్వెస్ట్ చేస్తే మనకి దానికి తగినట్టుగా రిటర్న్స్ వస్తాయి. మీకేం 120s 130s కావాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సిన 90 మార్క్స్ అంటే నేను 90 అనేది ఎందుకు చెప్తానంటే 80 to 90 బ్రాకెట్ అనేది సేఫ్ జోన్. 70sలో పడిపోయి 72 అలా పడిపోయి భయపడిపోతూ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఒక క్వశ్చన్ పోయిద్దా 2 క్వశ్చన్లు పోతాయేమో ఇలా ఇచ్చారు బయట కీస్కి ఒరిజినల్ కీస్లో చాలా చేంజెస్ వస్తాయి పర్టికులర్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో. సో అందుకని చెప్పి చాలామందికి భయపడిపోతూ ఉంటారు. సో నేను ఎప్పుడు కూడా సేఫ్ జోన్ ఏం చెప్తానంటే 80 to 90 మార్క్స్ తెచ్చుకునేలా చూసుకోండి. ఓకే. 50 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో 40 అబోవ్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అంటే సూపర్. దానికి కావాల్సింది ఏంటంటే 25 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఈజీ క్వశ్చన్స్ని మీరు టార్గెట్ చేయండి ఫస్ట్. అది ప్రయారిటైజ్ చేసుకోండి. దానికి తగినంత హార్డ్ వర్క్ చేయండి. పీవైక్యూస్ మొత్తం చేయండి. ప్రతి టాపిక్ చేయండి పీవైక్యూస్ మాత్రం. మేబీ మీరు నెంబర్ సిస్టమ్ని నార్మల్గా నేర్చుకునే విషయంలో కొంచెం ప్రయారిటైజ్ చేసుకొని నేర్చుకుంటారేమో. బట్ పీవైక్యూస్ ఎవ్రీ టాపిక్స్ టైమ్ అండ్ వర్క్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చినా క్యూబ్స్ ఏం క్వశ్చన్ ఇచ్చినా ఒకసారి పీవైక్యూస్ అన్నీ పెట్టుకొని సాల్వ్డ్ పీవైక్యూస్ పెట్టుకొని మొత్తం కూడా సాల్వ్ చేయండి. ఓకే. సాల్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది సీసాట్ అంత టఫ్ కాదు. వన్స్ మీరు సాల్వ్ చేశారు అంటే మీరు 100% నేను గ్యారెంటీ ఇవ్వగలను. పీవైక్యూస్ కానీ మీరు సాల్వ్ చేస్తే ఖచ్చితంగా సీసాట్ పేపర్ ఎంత టఫ్ వచ్చినా ఈజీగా క్లియర్ చేస్తారు. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను.
మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఏమున్నా నేను ఒకసారి వీసీ కండక్ట్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్‌లో. సో, అక్కడ జాయిన్ అవ్వండి. నేను టైం చెప్తాను. వీసీ ఎప్పుడు పెడతాను ఏంటి అనేది మన గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. మనం డిస్కస్ చేద్దాం. ఓకే. నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. బాయ్. థాంక్ యూ ఆల్.